హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే దిస్ ఈస్ వింధ్య. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను కిడ్స్ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. 2 డిఫరెంట్ టైప్స్. ఇవి మా కోడల కోసం చేస్తున్నాను, ఉగాదికి తనకి ఇద్దామని చెప్పేసి. 2 బ్యాంగిల్స్, ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి పింక్ కలర్లో డిజైన్ చేస్తున్నాను. సో నేను 30 లైన్స్ దారం తీసుకొని థ్రెడ్ చుట్టేసి పెట్టేసుకున్నాను. ఒకటి పింక్, ఇది పింక్ కలర్ బ్యాంగిల్, థ్రెడ్ నీట్గా చుట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. 2 బ్యాంగిల్స్. నేను కిడ్స్కి బ్యాంగిల్ చేసినప్పుడు ఎక్కువ కుందన్స్ ఉండేలాగా చూసుకోను, ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళు ఆడుకున్నప్పుడు అటు ఇటు పడిపోయినాయి అనుకోండి, వాళ్ళ నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం మినిమల్గా మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద కుందన్స్, కొంచెం పెద్దవే కుందన్స్ యూజ్ చేస్తాను. నేను ఒక బ్యాంగిల్కి ఏంటి అంటే ఈ పర్ల్ లేస్ ఒకటి యూజ్ చేశాను. పర్ల్ లేస్ ఇది ఎంత పర్ల్ లేస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కుందన్స్ పింక్ కలర్వి. నేను పర్ల్ లేస్ అట్లా ముందేం కట్ చేసుకోలేదు. సో బ్యాంగిల్కి గ్లూ అంతా స్టిక్ చేసేసుకున్నాను. ఫస్ట్ బ్యాంగిల్కి గ్లూ అంతా పెట్టేసుకున్నాను. మొత్తం గ్లూ పెట్టేసుకొని తర్వాత పర్ల్ లేస్ మొత్తం ఎంత సెట్ అవుతుందో అంత అడ్జస్ట్ చేసేసుకొని పర్ల్ లేస్ అంతా స్టిక్ చేసేసుకున్నాను. కొంచెం గ్లూ కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి, అంటే దానికి సరిపోయేంత పెట్టుకోండి. మరి తక్కువ పెడితే ఏమైపోతుంది అంటే వచ్చేస్తుంది, అది కరెక్ట్గా స్టిక్ అవ్వదు కదా. సో మనకి గ్లూ కరెక్ట్గా మంచిగా పెట్టుకుంటేనే అది కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. B700 అయితే ఏం యూజ్ అవ్వదు, దీంతో మంచిగా స్టిక్ అయిపోతాయి. సో అలా పర్ల్ లేస్ అంతా అలా డిజైన్ లాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ, కొంచెం మనం ఇట్లా వేలుతో ప్రెస్ చేసుకుంటూ మనం స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత కూడా, మనం బ్యాంగిల్ అంతా స్టిక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కొంచెం డిజైన్ ఏమైనా అటు ఇటు అయిందా, కొంచెం పైకి కిందికి ఏమన్నా వచ్చిందా, అలా డిజైన్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ పర్ల్ కూడా ఒకసారి మంచిగా ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఎంత పడుతుందో అంతవరకు చూసేసుకొని అది కట్ చేసేసుకొని అది కూడా కొంచెం గట్టిగా స్టిక్ చేసేసుకోవాలి దగ్గరికి. కానీ ఒకవేళ మనకి కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం పర్ల్ కొంచెం అడ్జస్ట్ చేయండి, కొంచెం దగ్గరికి జరిపేసి అలా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇవి 2 బ్యాంగిల్స్. సో ఫస్ట్ పర్ల్ లేస్ చేసుకున్నాను 2 బ్యాంగిల్స్కి. తర్వాత ఇవి ఫ్లవర్ లాగా పెట్టేద్దాం, 3 కుందన్స్ పెట్టేద్దామని అనుకున్నాను. సో 3 కుందన్స్ గ్లూవే యూజ్ చేశాను, గ్లూ స్టిక్ ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశాను. 3 ఇట్లా స్టిక్ చేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దగ్గరికి అనుకుంటూ స్టిక్ చేసేసుకున్నాను. అంటే క్రాస్ ఒకటి మధ్యలో పెట్టాను, తర్వాత ఇటు అటు పెట్టింది కొంచెం టిల్ట్ చేశాను, అంటే కొంచెం క్రాస్గా పెట్టాను, మరీ క్రాస్గా కూడా ఏం పెట్టలేదు, కొంచెం క్రాస్గా పెట్టేసి బ్యాంగిల్ అంతా సేమ్ ఫ్లవర్స్ ఇలా కర్వ్ లాగా వచ్చింది కదా, ఆ కర్వ్ వచ్చిన దగ్గర ఈ 3 కుందన్స్ పెట్టేసుకున్నాను పింక్ కలర్వి. మొత్తం బ్యాంగిల్ అంతా అలానే స్టిక్ చేసేసుకున్నాను. కంప్లీట్ 2 బ్యాంగిల్స్ సేమ్. ఇదొక డిజైన్ 2 బ్యాంగిల్స్కి సేమ్ డిజైన్. ఇది మీరు చూసి స్టిక్ చేసేసుకోండి, నీట్గా స్టిక్ చేసుకోండి. ఒకసారి ఫ్లవర్స్ మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్ చేయండి, చేయకపోతే షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి గ్రీన్ కలర్వి 2 బ్యాంగిల్స్ అన్నమాట. ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా. నెక్స్ట్ పింక్ కలర్ బ్యాంగిల్స్కి నేను కాసులు యూజ్ చేశాను. సో కాసుతో చేద్దామని యూజ్ చేశాను. ఇవే సేమ్ కుందన్స్, లాస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్కి యూజ్ చేసిన కుందన్సే యూజ్ చేశాను. ఐ షేప్వి గ్రీన్ యూజ్ చేశాను, దీనికి 3mm రౌండ్ యూజ్ చేశాను. సో ఇవి కాసుకి పైన వచ్చినాయి కదా, అవి కట్ చేసుకోవాలి. మనం కట్టర్ ఉంటుంది కదా మన దగ్గర, కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఏం చేశానంటే 2 బ్యాంగిల్స్కి మొత్తం కాసులన్నీ అంటించేసేసుకున్నాను. 2 బ్యాంగిల్స్కి కాసులు మొత్తం అంటించేసేసుకున్నాను. ఫస్ట్ ఒక సైడ్ అంటించిన తర్వాత నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్ అలా మళ్ళీ ఆపోజిట్ సైడ్ అంటించిన తర్వాత మళ్ళీ మిడిల్లో కూడా రెండింటి మధ్యలో కూడా అలా 4 బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్కి నాకు ఎన్ని పట్టినా 8, అంటే ఒక బ్యాంగిల్కి 4 యూజ్ చేశాను కాసు. సో 8. సో ఇలా నేను సర్కిల్ అలా ఏం డ్రా చేసుకోను, ఇలా చూసేసుకొని పెట్టేసుకుంటాను. అంటే కొంతమంది ఇలా బ్యాంగిల్ చూసి కరెక్ట్గా యాంగిల్ పెట్టి చేస్తారు కదా, సో నేను డైరెక్ట్గా ఇలానే అంటించేస్తాను. నేను అలా సర్కిల్ పేపర్ మీద ఏం గీసుకోను, ఇలా 2 బ్యాంగిల్స్కి ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ రెండింటి మధ్యలో ఒకటి స్టిక్ పెట్టుకున్నాను. సో అలా 2 బ్యాంగిల్స్కి మొత్తం కాసులన్నీ అంటించేసేసుకున్నాను. తర్వాత నేను ఏమనుకున్నా అంటే లోటస్ పెడదాము అని అనుకున్నాను, అందుకని చెప్పి B700 యూజ్ చేశాను. ఎందుకంటే మనం కాసు మీద అంటిస్తున్నాం కదా, సో B700 అయితే కొంచెం గట్టిగా స్టిక్ అయిపోతుంది. నేను ఒక కాసు కంప్లీట్గా అంటించాను, అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఐ షేప్ అంటించాను. తర్వాత నాకు ఎందుకో లుక్ అనిపించలేదు. మళ్ళీ ఇంకేమనిపించిందంటే అసలే పిల్లలు గట్టిగా ఇట్లా తీస్తూ ఉంటారు కదా, పండుతో కొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో నాకు సైడ్వి వచ్చేస్తాయేమో అని అనిపించింది, అంటే గట్టిగా స్టిక్ అవుతాయి, మోస్ట్లీ రావు. కానీ నాకెందుకో చిన్న పాప కదా, సో నోట్తో ఏమైనా అలా తీస్తే అవి వచ్చేస్తాయి కదా అని చెప్పేసి మళ్ళీ తీసేసి
ఫ్యాబ్రిక్ గ్లూ అంటించి కొంచెం అప్పుడు ఏమైందంటే కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది, కొంచెం గ్లూ కనిపించింది. అది కనిపించకుండా ఉండాలి అంటే చేయలేము, మోస్ట్లీ అయితే చేయలేము, కొంచెం గ్లూ కనిపిస్తుంది. సో నేను ఏం చేశాను, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని ఐ షేప్ కుందని సో అటు ఇటు అంటించేసేసుకున్నాను. మొత్తం ఫస్ట్ టూ బ్యాంగిల్స్కి మొత్తం అంటించేసేసుకొని సో ఐ షేప్ మీద ఒకటి పింక్ కలర్ది కుందన్ పెట్టేసుకున్నాను. సేమ్ మళ్ళీ ఇటు సైడు అటు సైడ్ 2 sides పింక్ కలర్ది కుందను ఇలా స్టిక్ చేసేసుకుని ఒకటే పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను లోటస్ డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ వద్దు ఇలా ఉంటే బాగుంది పాపకు కదా, సో ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది. కంప్లీట్గా మొత్తం ఐ షేప్ అంటించేసేసుకొని మళ్ళీ దాని మించి పింక్ కలర్ కుందని పెట్టేసుకున్నాను 2 బ్యాంగిల్స్కి. తర్వాత ఇప్పుడు 2 ఇలా ఉంది కదా, సో ఈ మిడిల్లో ఏం చేశానంటే 3 mmది ఒకటి పెట్టాను. 3 mmది బ్యాంగిల్, అది 3 mmది వైట్ కలర్ది కుందన్ ఒకటి పెట్టాను. సరిపోయింది. 3 mmది పెడితే చాలా లుక్ వచ్చింది అసలు. అంటే మనం ఫొటోస్ మొత్తం డ్రై అయిపోయినాక ఫోటో తీస్తే బాగుంది, అలా తీసినప్పుడు కొంచెం నాకు అసలు అంటే డిస్టర్బెన్స్ అనిపించింది, అంత నీట్గా అనిపించలే వరకు. కంప్లీట్గా డ్రై అయినాక మాత్రం చాలా బాగుంది బ్యాంగిల్. పాపకు కదా చాలా బాగుంటుంది. ఇక్కడ తను తీయడానికి కూడా ఛాన్స్ ఏం లేదు, ఎందుకంటే బయటికి ఏది రాలేదు. సో ఈజీగా ఇలా అన్నా కూడా రావు, గట్టిగా స్టిక్ అయిపోతాయి అవి, మనం అస్సలు ఎంత తీసినా రావు. మోస్ట్లీ ఇంకా తను ఇన్ కేస్ వాళ్ళు నోట్లో పెట్టుకుంటే తప్ప వాళ్ళు అది తీయలేరు, వాళ్ళు గట్టిగా ఇట్లా పీకితే తప్ప వాళ్ళు అది తీయలేరు. సో ఇది బ్యాంగిల్, మొత్తం బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేశాక ఇది ఇలా ఉంది డిజైన్. సింపుల్గా ఉంది బ్యాంగిల్. కొంచెం హెవీగానే చేద్దాం అనుకున్నాను, కానీ పాప కదా నోట్లో పెట్టుకుంటే ఎలా అని చెప్పేసి మళ్ళీ సింపుల్గా ఇలా చేశాను. ఇవి 2 బ్యాంగిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.